ఖగోళ విజ్ఞానంలో ఈరోజు వెట్లాండ్స్ గురించి తెలుసుకుందాం. అంటే చిత్తడి నేలలు అని. భూమి మీద సముద్ర తీర ప్రాంతాల్లోనూ అలాగే నది ప్రవాహ ప్రాంతాల్లోనూ కొన్ని సరస్సులు ఉన్న దగ్గర ఈ కొన్ని భూములు తడిగా ఉంటాయి. వీటిని చిత్తడి నేలలు అంటారు. ఉదాహరణకి మనకి దగ్గరలో కొల్లేరు సరస్సు ఉంది. అలాగే గోపాల్పురాన్ సీ అని మనం చూస్తాం అట్లా. అలాగే కలకటాలో కూడా మనం చూసినట్లయితే సుందర్బన్లు అంటారు. ఇవన్నీ ఏమిటి అంటే వెట్లాండ్స్. వెట్లాండ్స్ అన్నది చాలా ముఖ్యం. ఈ వెట్లాండ్స్లోనే జీవ వైవిధ్యం ఉంది, బయోడైవర్సిటీ. ఎందుకంటే అక్కడ స్పెషల్ స్పీసీస్ డెవలప్ అవుతుంటాయి. అలాగే చేపలు ఉన్నాయి, ఒక వెరైటీ ఉంటుంది. ఇప్పుడు మనం కొల్లేరులో ఎక్కువగా చేపలు, దాని తర్వాత మనం రొయ్యలు ఇవన్నీ సాగు చేస్తున్నాం. ఎందుకని? ఫుడ్ రావడానికి, న్యూట్రిషనల్ వాల్యూ రావడానికి. దాంతో ఇవన్నీ మనకి వస్తుంటాయి వెట్లాండ్స్ వలన. అందులో కొల్లేరు సరస్సు లార్జెస్ట్ మంచినీటి సరస్సు అంటారు. అలాగే ఇవి కొన్ని చోట్ల సముద్ర ప్రాంతాల్లో వాటర్లో సాల్ట్తో ఉన్న ఇవి ఉప్పు నీటి సరస్సులు అవి కూడా ఉన్నాయన్నమాట. అందుకని ఈ రకంగా ఈ వెట్లాండ్స్ అనేవి ఒక బయోడైవర్సిటీకి నాంది పలుకుతాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే నీటిని శుద్ధి చేస్తాయి, మురికి నీటిని. దాని తర్వాత ప్లాంట్స్, యానిమల్స్, యాంఫిబియన్స్ అంటారు, అంటే నీటిలో ఉండేవన్నీ. చేపలు గుడ్లు పెడతాయి, అలాగే పక్షులు వస్తాయి, మైగ్రేటరీ బర్డ్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటాయి డిఫరెంట్ సీజన్లో. వీటిలన్నిటికీ వెట్లాండ్స్ బాగా పనికొస్తుంది. రెండోది న్యూట్రిషన్ సప్లై విపరీతంగా ఉంటుంది. దాంతో న్యూ బీడింగ్ వస్తూ ఉంటుంది. ఈ ప్లాంట్స్ బాగా డెవలప్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ మనం చూసినప్పుడు దాంతో వర్షాలు పడతాయి, క్లైమేట్ మీద ప్రభావం చూపిస్తాయి, వెదర్ కండిషన్ మీద ప్రభావం చూపిస్తాయి. దాని తర్వాత మనకి ఈ రకంగా ప్రపంచంలో చూసినట్లయితే వెట్లాండ్స్ యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. ప్రపంచంలో ఇరాకులో 1971లో రామ్సర్ అనే దగ్గర వీటి యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తూ ఫిబ్రవరి 2వ తేదీని ప్రతి సంవత్సరం వెట్లాండ్ డేగా పరిగణిస్తూ ఉంటారు. ఎందుకంటే వెట్లాండ్స్ని మనం ఐడెంటిఫై చేయడం, వాటిని పరిరక్షించడం. కానీ ఈరోజు మనం సొసైటీలో చూసినట్లయితే వెట్లాండ్స్ వేస్ట్ ల్యాండ్ అనుకుని వాటిని మనం పూడ్చి చేస్తున్నాం. అంటే మన లైఫ్ని మనమే పూడ్చుకుంటున్నాం అన్నమాట. సో భూమి మీద వెట్లాండ్స్ యొక్క ప్రభావం చాలా ఉంది. ఈ లైఫ్కి సంబంధించిన ఇవి యానిమల్స్, దాని తర్వాత జలచరాలు, పక్షులు, ప్లాంట్స్, ఇవన్నీ వెరైటీస్ అన్నీ కూడా వెట్లాండ్స్ ఏరియాలోనే డెవలప్ అవుతుంటాయి. వీటిని చిత్తడి నేలలు అంటారు. ఈ చిత్తడి నేలను సంరక్షించుకోవడం, దాని తర్వాత ఇవేంటి విండ్ బ్రేక్ చేస్తూ ఉంటాయి, అందుకని ప్రొటెక్ట్ చేస్తుంటాయి. సముద్ర బొడ్డున అయితే ఇరోజన్, సముద్రం వచ్చి కోసేస్తూ ఉంటుంది. ఆ కోతని ఇప్పుడు మర చెట్లు ఉన్నాయి మనకి, మ్యాంగ్రూవ్స్ అంటారు. వాటి వేళ్ళు డీప్ రూట్గా ఉండి సముద్రం వచ్చి కొట్టుకుపోకుండా తుఫానుల నుంచి, సముద్రపు గాలుల నుంచి రక్షిస్తూ ఉంటాయి. అందుకని వెట్లాండ్స్ అనేది ఒక జీవ వైవిధ్యం, ఇకోసిస్టంలో చాలా ఇంపార్టెంట్ ఉంది. భూమి మీదే లైఫ్ ఉంది, ఇంకెక్కడా లేదు, ఏ గ్రహంలోనూ లైఫ్ లేదు. దీనికి కారణం ఏంటంటే పారే నీరు ఉంది కాబట్టే ఈ నది ప్రవాహ ప్రాంతాల్లోనూ, అలాగే ఎక్కడైనా వర్షాలు పడినట్లయితే అక్కడ సరస్సులు ఉన్నట్లయితే వాటి ప్రాంతాల్లోనూ, అలాగే సముద్ర ఒడ్డు తీరాల్లోనూ ఈ వెట్లాండ్స్ చాలా ఉన్నాయి. సుమారుగా 2300 దాకా మనకి ప్రపంచంలో నేమ్ చెప్పుకునే, అంటే ప్రభావం కలగజేస్తూ ఉన్న మన గ్లోబల్లో క్లైమేట్ మీద కానీ, వాటి మీద కానీ, బయో సిస్టంలో కానీ
బాగా ఉపయోగపడే ఉన్నాయి. అందుచేత మనం కేవలం నివసించడమే కాదు, వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని ఈ చిత్తడి నేలలు, వెట్లాండ్స్ అని అంటారు, వాటి ప్రాధాన్యతని మనం అందరం గుర్తించినట్లయితే మన మనుగడ సాఫీగా సాగడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.